హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ చికెన్ పిక్కల్ అయితే చేయబోతున్నాను. అందుకు ముందుగా కావాల్సింది 1 కిలో చికెన్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, పసుపు, గరం మసాలా, కారం, నూనె, ఒక చిన్న గ్లాస్ అంత నిమ్మరసం కూడా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసాను. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ల పసుపు, చికెన్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనము ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకంటే అడుగు అంటేస్తుంది. తడంతా వెళ్ళిపోయేంత వరకు మనమైతే ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను చూపించే విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని, తడంతా లేకుండా ఫ్రై అయిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. అలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ఏదైతే మనం తడి లేకుండా చికెన్ అయితే ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ తీసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇలా మనము స్టోన్స్ సౌండ్ వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ కూడా తీసేసి మనము ఒక ప్లేట్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మన దగ్గర ఇంకా కొద్దిగా చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా సేమ్ ఇలానే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఎలా చేసామో అదే విధంగా మనమైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం ప్రాసెస్, బట్ టేస్ట్గా చికెన్ పిక్కలు చాలా బాగుంటుంది. కొద్దిగా అయితే మనకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే పట్టేస్తుంది చికెన్ పిక్కలు చేయాలంటే. చూడండి, నేను చూపించే విధంగా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే నూనెలో మనం అయితే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా వేసుకోవాలి. మనము స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదు, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ పిక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టే. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలంటే మనకు ఆ పచ్చి వాసన అంతా కూడా వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఏదైతే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు దాంట్లో నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ల మెంతి పొడి అయితే వేసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని అది కూడా కలుపుకోవాలి. కారం ఎప్పుడు వేయాలంటే మనము దించేసే చికెన్ పిక్కలు ఇంకా అయిపోయింది అనగా ఒక 5 మినిట్స్ ముందు అయితే మనము కారం అయితే వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము ఒక 4 అవర్స్ అయితే దాన్ని చల్లగా చేసేయాలి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత, అంటే చల్లగా అయిపోయిన తర్వాతే మనము నిమ్మరసం అయితే వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా సాల్ట్ తక్కువ ఉంటే కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనకు చికెన్ పిక్కల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.